అమెరికా వాళ్ళు మనల్ని ఎంత చులకనగా చూస్తారు అనేటటువంటి ఇష్యూస్ తెలుసు. బట్ అక్కడ పాజిటివ్‌గా చూసినటువంటి వాటినే మనం హైలైట్ చేస్తా ఉంటుంటాం. సరే ఒకప్పుడు చాలా గౌరవంగా చూసేవాళ్ళు. ఎందుకంటే మన ఎడ్యుకేటెడ్ వెళ్తుండేవాళ్ళు. ఇప్పుడు ఎడ్యుకేషన్ కోసం వెళ్తున్నాం. పేరుకి ఎడ్యుకేషన్ కోసంతో పాటు అక్కడ అమెరికా పోవాలంటే మనం రోమ్‌కి వెళ్తే రోమన్ లాగానే ఉండాలి. అమెరికాకి పోయినప్పుడు అమెరికన్ భాష రావాలి. ఇంగ్లీష్ భాష రాకుండా అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం? అది మనకిక్కడ చెప్తారు. కానీ బ్రోకర్‌లు చెప్పరు. ఆడికెళ్ళిపోతే మనమే బతికేయగలం అన్నటువంటి రూట్‌లోకి ఉంటది. అలాంటి వాళ్ళని అమెరికా పోలీసులు చాలా అసహ్యంగా ట్రీట్ చేస్తారు. ఇంకోటి అక్కడ చదువు కోసం అని చెప్పి వెళ్ళి అక్కడ ఏ షాపుల్లో పనిచేస్తారు, ఏదో పనులకు పోతున్నారు అన్నటువంటిది చాలా కసి వాళ్ళకి. అందుకని ఎయిర్‌పోర్ట్‌లోనే రకరకాల ప్రశ్నలు వేసి వేధిస్తారు. వాళ్ళు మనం గనక చదువుకోవడానికని F1 వీసా మీద వచ్చి చివరికి వేరే పనులు చేయడానికి అని అర్థమైందంటే ఏదో ఒక రకంగా ఇరికిచ్చి వెనక్కి పంపించేస్తారు. అవమానిస్తారు. జైళ్ళల్లో పడేస్తారు. ఒంటి మీద బట్టలు లేకుండా ఆడపిల్లలను ఉంచినటువంటి దారుణమైన ఘటనలు కూడా ఉన్నాయి అక్కడ. తాజాగా చూస్తే అమెరికాలోని నెవార్క్ విమానాశ్రయంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భారతీయ యువకుని భద్రతాధికారి నేల మీద పడే చేతులను వెనక్కి విరిచి కట్టి బంధించారు. అతన్ని భారత్కి తిప్పి పంపారు. దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోని కునాల్ జైన్ అనే సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. భారతీయ ఎంబసీని విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ని ట్యాగ్ చేశారు. దీని మీద వివరాలు సేకరిస్తున్నాం, స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాం కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా సోమవారం వెల్లడించింది. యువ భారతీయుడు విద్యార్థి అనుకుంటా గత రాత్రి భారత్కి తిప్పి పంపారు. అతని చేతులకు బేడీలు వేశారు. నేల మీద పడేసి చేతులు వెనక్కి విరిచిపెట్టారు. అతను ఏడుస్తున్నారు. ఓ ప్రవాస భారతీయుడిగా నేను ఈ సమయంలో నిస్సహాయుడిగా మిగిలిపోయిన నా గుండె పగిలింది, ఇది మానవ విషాదం అని ఈ నెల 8న ఎక్స్‌లో పెట్టిన పోస్టులో కునాల్ పేర్కొన్నారు. బాధితుడు హరియాన్వి మాట్లాడుతున్నారని వెల్లడించారు. హర్యానా భాషను మాట్లాడుతున్నాడని వెల్లడించారు. భారతీయ ఎంబసీ కేంద్ర మంత్రి జయశంకర్ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. విద్యార్థిని అమానుషంగా బంధించిన ఘటన మీద సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతున్న వీడియోల మీద వివరాలను సేకరించేందుకు ప్రయత్నిస్తున్న న్యూయార్క్లోని భారత కాన్సులేట్ జనరల్ వెల్లడించింది. కానీ ఏం చేయలేము అక్కడ.